ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఉదయకాలాన్ని మనం దైవ సన్నిధిని సమీపిస్తామో, దేవుడి లేఖనాలు వింటామో, ఆ లేఖనాలను బట్టి మనకు ఆ దినమంతా కూడా గొప్ప జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రతిరోజు ప్రభు అయితే తన శిష్యులకు అలవాటు చేశారు, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయాలని వారికి చెప్తూ ఉండేవారు. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో దేవుడి లేఖనాలు విన్నట్లయితే ఆ యొక్క గొప్ప అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. మత్తయి సువార్త 15:1 నుంచి, ఆ సమయము నా యెరూషలేము నుండి శాస్త్రులను పరిశీలను యేసు వద్దకు వచ్చి, మీ శిష్యుల చేతులు కనుక్కోకుండా భోజనం చేయుచున్నారా? వారిందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించున్నారని అడిగిరి. అందుకైనా మీరును మీ పారంపర్యాచార నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారని వారిని అడుగుతూ ఉన్నాడు. ఈరోజైతే ఒక సంగతి మనం బాగా గ్రహించాలి. బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలను బట్టి, పద్ధతులను బట్టి చాలామంది నేను గమనిస్తూ ఉంటారు, కానీ అంతరంగంలో ఉండేటువంటి స్థితిని దేవుడైతే చూస్తాడు. నువ్వు అంతరంగంలో కానీ శుద్ధి చేయబడితే బాహ్య సంబంధంగా కూడా నువ్వు విడిపించబడతావని ఈరోజు నువ్వు గ్రహించుకోగలగాలి. మత్తయి సువార్త 27:18 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునని వారిని అడిగినప్పుడు, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఇప్పుడొద్దు, ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతానని అతని దగ్గరకు వర్తమానం పంపాను. పిలాతు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతను న్యాయం తీర్చేటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు సరిగా న్యాయం తీర్చాలి, మనుషులు వేసేటువంటి కేకలు పెట్టి కాదు, కానీ అక్కడున్న పరిస్థితిని అతను క్షుణ్ణంగా గ్రహించగలగాలి. ఈరోజు మనం కూడా లేఖనాలు మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆ లేఖనాలను మనం సరిగా గ్రహించుకోగలగాలి. నువ్వు ఆత్మీయంగా అనుదినము దేవుడి సన్నిధిలోని ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తివైతే, నిజముగా నీ యొక్క కనులు ఆయన వైపు ఆశగా చూసినట్లయితే ఆ లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప విడుదలను నువ్వు చూస్తావు. కానీ లేదంటే ఈ భూ సంబంధమైనటువంటి శరీరానుసారమైన మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప విడుదలను అయితే నువ్వు చూడలేవు. పిలాతుకి అయితే అంతా అర్థమవుతూ ఉంది. ఆ సమయంలో అతని భార్య కూడా అతను కబురు పెట్టింది. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహంలోకి ప్రేరేపించిరి. పిలాతు అలరి ఎక్కువవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గురించి నిరపరాధిని మీరే చూసుకుంటని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్రి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువైన అప్పగించెను. యేసుప్రభు విషయంలోని పిలాతు అయితే తన చేతులు కడుక్కోవడానికి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం గ్రహించుకోగలగాలి. మన చేతులు శుభ్రం చేసుకోండి అంటే మన యొక్క చేతుల ద్వారా దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి ప్రతి పాపం నుంచి మనం విడిపించబడ్డానికి వాటిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తపడి విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. యాకోబు రాసిన పత్రిక 4:7 నుంచి, కాబట్టి దేవునికి లోబడి ఉండిడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనిడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. కాబట్టి ఈరోజు మన చేతులు శుభ్రం చేసుకోవడం అంటే మన ఆలోచన తలంపులో మనం ఏదైతే ఆలోచన చేస్తామో దాని చేతుల ద్వారానే మనం జరిగిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆలోచన తలంపుల్లోంచి పుట్టినటువంటి ప్రతి పాపము చేతుల ద్వారా చేయబడుతుండగా ఈరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యెషయా 1:16 మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీరు దేవుడి లేఖనాల యొద్దకు వచ్చినప్పుడు, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన, ఇదిగో తండ్రి, ఈ సమయంలో వాక్యం తెక్కుపిస్తున్నటువంటి వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా వారి చేతులు శుభ్రపరచబడినట్లుగా వారి ఆలోచన తలంపులనైనా సిద్ధపాటు కలిగి ఉండటకునైనా కృప దయచేసి నీ మహిమని ప్రకటించమని, ఈ దినమంతటా కావాల్సిన బలమును అనుగ్రహించిన ఆయన విడిపించమని, గొప్ప చేయమని, కృప చూపమని, వారిని వారి కుటుంబాలను ప్రత్యేకపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.